హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక సాగర్ అందరి కోసం బట్టలు తీసుకొస్తాడు. అప్పుడే రామరాజు ఇంటికి వస్తే అతనికి కూడా ఇస్తూ ఉంటాడు. ఏంట్రా నువ్వు ఆ 20 లక్షలు కట్టకుండా అందరికీ బట్టలు తీసుకొస్తావా అని అంటూ ఉంటే, ఆ డబ్బుల గురించి నాకు వదిలేను నాన్న, దాన్ని నేను ఎలాగోలాగా తీర్చుకుంటాను అని సాగర్ అంటూ ఉంటాడు. ఇక రామరాజు, ఏంటి మొన్న ఆ వనజ వాళ్ళని డబ్బులు కొట్టేశావు, ఇప్పుడు నువ్వు పనిచేసే దగ్గర డబ్బులు కొట్టేసి అప్పు తీరుస్తావా అని అడుగుతూ ఉంటే, ఏంటి నాన్న మీరెప్పుడు మమ్మల్ని అర్థం చేసుకోరు, పిల్లల సంతోషం అస్సలు కోరుకోరు అని సాగర్ అంటూ ఉంటే, ఏంట్రా నేను పిల్లల సంతోషం కోరుకోనా? నువ్వు పనిగట్టుకొని నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. మొన్న ఆ వనజ వాళ్ళ దగ్గర తర్వాత జాబ్ వచ్చిందని ఇలా నాకు మనశ్శాంతిని దూరం చేస్తున్నావు అని అంటూ ఉంటే, ఇక సాగర్ ప్రేమగా మీకోసం ఫస్ట్ శాలరీ వచ్చిందని బట్టలు తీసుకొస్తే మీరు ఎలా మాట్లాడతారా అని అంటూ ఉంటే, నువ్వు పాపపు సొమ్ముతో బట్టలు తీసుకొచ్చి తీసుకోండి నాన్న అంటే నేను తీసుకొని సంతోషపడాలా అని చెప్పేసి ఆ బట్టలని లాగి కిందేసి కిరోసిన్ పోసి తగలబెట్టేస్తాడు. ఇక ఇదంతా చూసి ఇంట్లో వాళ్ళంతా షాక్ అవుతారు.